హాయ్ గైస్, వీడియోలో సమ్ ఆఫ్ ది n నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ కి కోడ్ ఎలా రాయాలో చూద్దాం. సో సమ్ ఆఫ్ ది n నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అంటే ఇప్పుడు మనం ఇన్పుట్ లో 4 ఇస్తే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అనే వాటికి సమ్ వాల్యూ రావాలి. అంటే 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. ఇట్లన్నీ సమ్ చేస్తే వాల్యూ 30 వస్తుంది. సో దీనికి కోడ్ ఎలా రాయాలో చూద్దాం. సో ఇన్పుట్ ని రీడ్ చేసుకుందాం ఫస్ట్ మనం ఇన్పుట్ 4 అని పెట్టుకుందాం. సో దీన్ని రీడ్ చేసి ఒక వేరియబుల్ లో పెట్టుకుందాం. అనే వేరియబుల్ క్రియేట్ చేసాను, ఇన్పుట్ రీడ్ చేస్తున్నాను ఇంట్ ఆఫ్ ఇన్పుట్. సో ఇచ్చిన ఇన్పుట్ ని ఇంట్లో కన్వర్ట్ చేస్తుంది ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అంటే. సో నెక్స్ట్ వచ్చేసి ఒక టెంప్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుందాం, ఎందుకంటే ఇందులో సమ్ స్టోర్ చేసుకోవడానికి. సో లూప్స్ యూజ్ చేసి మనం ఎంతవరకు కావాలో ఎంతవరకు ఉందో అంతవరకు మనం ఈచ్ టైం స్క్వేర్ చేసి ఈచ్ టైం స్క్వేర్ చేసి దాన్ని టెంప్ లో స్టోర్ చేసుకుందాం. సో ఫర్ నెక్స్ట్ స్క్వేర్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుందాం. స్క్వేర్ అనే వేరియబుల్. ఓకే, సో స్క్వేర్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకున్నప్పుడు స్క్వేర్ వాల్యూని స్టోర్ చేసుకున్నాం. సో ఇక్కడ మనం n4 ఇచ్చాం కాబట్టి లూప్ 4 టైమ్స్ రొటేట్ అవుతుంది. అండ్ ఈచ్ టైమ్ లో i వాల్యూని స్క్వేర్ చేసుకుని అందులో దానికి ప్రీవియస్ i స్క్వేర్ చేసుకున్న వాల్యూని వాటికి యాడ్ చేసుకుని టెంప్ లో స్టోర్ చేసుకుంటాం. సో స్క్వేర్ చేసుకోవాలంటే హియర్ i 1 కాబట్టి ఫస్ట్ లూప్ లో సో i స్క్వేర్ ఫౌండ్ చేయాలంటే ఎలాగా. సో ఈ స్క్వేర్ ని ప్రింట్ చేద్దాం, టెంప్ ని ప్రింట్ చేద్దాం సరిపోతుంది. సో ఇనిషియల్ గా i వాల్యూ 1. సో i వాల్యూ 1 కాబట్టి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1. 1 స్క్వేర్ 1 కాబట్టి టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ ప్లస్. టెంప్ అంటే ఏంటి? 0. టెంప్ ప్లస్ స్క్వేర్. ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1 కాబట్టి 1 ప్లస్ 0 1. అది టెంప్ లో స్టోర్ చేసుకుంటుంది. సో ఇప్పుడు టెంప్ వాల్యూ 1 లో 1 ఉంది. నెక్స్ట్ i వాల్యూ 2. i వాల్యూ 2 అంటే 2 స్క్వేర్ అంటే 2 to the 4. సో టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ ఇనిషియల్ గా 1 ఉంది, 1 ప్లస్ 4 5. నెక్స్ట్ i వాల్యూ 3 స్క్వేర్ అంటే 9. సో 9 ప్లస్ 4 ప్లస్ 1 అలాగే 4. నెక్స్ట్ 4 అలా n+1 అంటే లూప్ ఎప్పుడు n-1 టైమ్స్ రొటేట్ అవుతుంది. మనం n అందిస్తే దానికి 1 టైమ్స్ రొటేట్ అవుతుంది. 1 కాడి నుంచి n-1 అంటే 4. సో n+1 5 అంటే n+1 అంటే 5 టైమ్స్ కాకుండా లూప్ 4 టైమ్స్ రొటేట్ అంటే n-1 టైమ్స్ రొటేట్ అవుతుంది. సో 4 ఇచ్చే ఇన్పుట్. సో అవుట్పుట్ ఎంత వస్తుందో చూద్దాం. 30 ఇవ్వాలి. సో రైట్, సో ఇన్పుట్ మార్చి చూద్దాం. So 55. So this is the code for finding sum of n number of squares.